ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, ఎక్కలేని ఎత్తైన కొండ. ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, చక్కని ప్రభుని మోము చూడ, చక్కని ప్రభుని మోము చూడ. నీ కొరకే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరా. నీ కొరకే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరా. నీ కొరకే వెదకేను దేవా, నాకొకసారి
దేవా ఒకసారి నీ కొరకే నే వెతికేను దేవా ప్రభు మొర వినవా రాజులకు అతని సంవత్సరములెక్కించి రాజునే తరతరములుచితివి రాజునే తరతరములుచితివి నీ కొరకే నీ వెతికేను దేవా నీ కొరకే నీ వెతికేను దేవా ఒకసారి ప్రభు మొర వినవా మొర వినవా నిరత మతరు దైవాసన్నిధిని నిరచునట్లు కాపాడుతాకై నిరత మతరు దైవాసన్నిధిని నిరచునట్లు కాపాడుతాకై నియమించితివి కృపా సత్యములు నియమించితివి కృపా సత్యములు నీ కొరకే నే వెతికేను దేవా నాకొకసారి కనిపించరా నీ కొరకే నే వెతికేను దేవా నాకొకసారి ప్రభు మొర వినవా ప్రభు మొర వినవా నీ కొరకే నే వెతికేను దేవా నాకొకసారి కనిపించరా నీ కొరకే నే వెతికేను దేవా ప్రభు మొర వినవా ప్రభు మొర వినవా కొరకే నే వెతికేను దేవా నాకొకసారి కనిపించరా నీ కొరకే నే వెతికేను దేవా నాకొకసారి కనిపించరా ప్రభు మొర వినవా ప్రభు మొర వినవా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 దైవమా మొర ఆలకించుటకు మీ దగ్గర రండి. మీ విలువైన రక్తము చేత మమ్మల్ని కడుగుటకు మీ దగ్గర రండి. మా ప్రాణాలు తల్లడిల్లిపోవచ్చు తెప్పరిల్ల చేయటం మీరు దగ్గరండి. దయగల దేవా మా మిత్రుడవు మాకు ఆశ్రయదుర్గమైన దేవుడు శత్రువులకు నీవే మాకు కోటగా ఉన్నావు తండ్రి. శత్రువుని ఎదిరించుట ఎక్కలేని ఎత్తైన కొండ మీదకి ఎక్కించే దేవుడు నీవే. ఆ ప్రార్థనలో ఉన్నతమైన అంతస్తుకు హెచ్చించుటకు ఎక్కించుటకు మీ దగ్గర మాకు ప్రార్థన నేర్పండి ప్రభా. మాలో కన్నీరు ఉడికించండి. ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో పరిశుద్ధాత్మ నడిపింపు కింద మేము ప్రార్థించడం మాకు నేర్పించండి. ఏ రీతిగా మీ యొక్క రక్తము చేత మేము మా పాప క్షమాపణ పొందాలో మాకు నేర్పించండి. మా హృదయము మోసకరమైనది, అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలది కదా తండ్రి. దాన్ని గ్రహింపగలవాడెవడు? శుద్ధాత్మ దేవుడు మాత్రమే గ్రహింపగలుగుతాడు. యేసుక్రీస్తు మాత్రమే గ్రహింపగలుగుతాడు. మా హృదయాన్ని ఒకసారి మేము చూచుటకు మా కన్ను తెరవండి. పరిశుద్ధాత్మ ద్వారా మా మోసకరమైన హృదయాన్ని, వ్యాధిగ్రస్తమైన హృదయాన్ని మీరు చూపించండి.
మా హృదయం గ్రహించటకు శక్తిని దయచేయి. అది బహుఘోరమైన వ్యాధితో నింపబడి ఉన్నదేమో తండ్రి. దాన్ని శుద్ధి చేసుకున్నటకు, కడుక్కొనుటకు పరమ వైద్యుడమైన నీ సన్నిధిలో దానికి అయా ఉచితముగా స్వస్థత పొందుకున్నటకు మీరు కృపను గ్రహించు. దానికి చికిత్స జరుగుటకు మీరు కృపను Touch my heart, Lord, and cleanse my heart, Master. నా హృదయాన్ని కడగండి, నా మనస్సును కడగండి, లాంతులను కడగండి. నూతన అభిషేక తైలం చేత నా హృదయము నా మనస్సు నింపండి. దైవమా మీరు దిగిరండి తండ్రి. ఆశమందు నువ్వు తప్ప మనకు దైవమానికి స్తోత్రం, దైవమానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Thank you, Jesus. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Hallelujah. యేసు నీకు స్తోత్రం. నువ్వు చేయబడిచే దేవుడు కాదయ్యా. మీ ఉన్నతమైన పని కొరకు మమ్మల్ని మీరు నియమించుకున్నారు. అదని వారి నీకు స్తోత్రం. మీరు మమ్మల్ని క్షమిస్తూ వస్తున్నారు, బాగు చేస్తూ వస్తున్నారు, అభిషేకిస్తూ వస్తున్నారు. అందరూ బట్టి నీకు స్తోత్రం. వందనాలు తండ్రి, వందనాలు రాజా. హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం. స్తోత్రాలు ప్రభువా. ఆసీనుడగు తండ్రి నీకు వందనాలు. స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు పైన ఆసీనుడా, స్తుతికి పాత్రుడా నీకు వందనాలు అయ్యా. ఒంటారి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటారి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ
అన్ని నాకు ఇచ్చుటకును బాధల నుండి రక్షించుటకును కోల్పోయిన నాకు ఇచ్చుటకును బాధల నుండి రక్షించుటకును నీవే రాకపోతే నీవే రాకపోతే నేనుండాలేనయ్యా నీవు మాకు కావాలి తండ్రి. ప్రభువా నీకు వందనాలు 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 వందనాలు. దైవమా నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మా స్తుతులు మీరు అంగీకరించినందుకై నీకు స్తోత్రం. మీ రక్తము చేత మమ్మల్ని కడిగినందుకు నీకు స్తోత్రం. నూతన తైలమును నూతన అభిషేకమును మీరు మా మనస్సు మీద మా హృదయం మీద మా యొక్క అయా జీవితంలో మీరు కుమ్మరించినందుకు ఆయన నీ శక్తి కొరకు నీ బలము కొరకు నీకు వందనాలు.
ఇది పరిశుద్ధాత్మ దేవుని కార్యము. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. స్తోత్రం స్తోత్రం. అతిగా అందరం కూడా దేవుని నామాన్ని స్తుతిస్తూ వినయ భయభక్తులతో ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకు చేరుకున్నాం. ప్రభుని ఆరాధించుటకు, ప్రభు సన్నిధిలో మన యొక్క పాప క్షమాపణ పొందుకొనుటకు దేవుడు మనకి ఇచ్చినటువంటి కృపను బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. శ్రేష్టమైన ప్రార్థన అంశాలు ఉన్నాయి. నశించిపోతున్నటువంటి ఈ లోకం కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. మన దేశంలో దేవుడు స్వస్థపరచాలి. దేశంలో గొప్ప రివైవల్ మన ప్రార్థన ద్వారా కలగాలి. మనమున్న ప్రాంతంలో దేవుని యొక్క ఉద్యమం రగలాలి. నశించిపోతున్న అనేకులు క్రీస్తు సువార్త వెలుగులోనికి నడిపించబడినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకుందాం. అదే రీతిగా కోత విస్తారంగా ఉన్నది. కోత వారు కొద్దిమంది ఉన్నారు. పంపుము దేవా, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారిని అని మనం ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకుందాం మరొకసారి. అనేక మంది క్రైస్తవులు సత్యం ఎరగక నామినల్ క్రిస్టియన్స్గా ఏం వింటున్నారో చర్చిలకు వెళ్ళి తెలియదు, ఏం ప్రార్థిస్తున్నారో తెలియదు, ఏం అడుగుతున్నారో తెలియదు. దేవుని నమ్మిన వారే దేవునికి అయిష్టంగా బ్రతుకుతున్న వారందరూ ఉన్నారు. సత్యం ఎరగక ఏ రీతిగా బ్రతకాలి, ఎక్కడ బ్రతకాలి, ఏం అడగాలి, ఏ బోధలో పెంచబడాలి, ఏ రీతిగా రాకడ కొరకు సిద్ధపడాలో తెలియని అజ్ఞానపు దశలు అనేకులు ఉన్నారు. వారికి కూడా దేవుడు తన సత్య ప్రత్యక్షత అనుగ్రహించినట్లు మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుడే మేఘారుడై దిగి వచ్చి ఈ అద్భుత కార్యాలన్నీ జరిగించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. మరొకసారి ఈ అంశాన్ని బట్టి నా విందుతం ప్రార్థిస్తున్నాం. అందరం కూడా ఐక్యభవిస్తూ ప్రభు నామాన్ని స్తుతిస్తాం. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్ప తండ్రి, రక్షక, మహాప్రభునికి వందనాలు. హల్లెలూయా. ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవానికి స్తుతులు స్తోత్రాలు. మా స్తుతులపైన ఆసీనుడమైన దేవా, మా స్తుతులను అంగీకరించిన దేవానికి వందనాలు, స్తుతులు స్తోత్రాలు. నీ స్వరము మాధుర్యమన్న దేవానికి వందనాలు, స్తుతులు. మా స్తుతులను అయ్యా, మా స్వరాలను స్వీకరించి ఆనందం పడ్డ దేవానికి వందనాలు, స్తుతులు స్తోత్రాలు. ప్రభుత్వం నేను ఉదయకాల సమయం మమ్మల్ని సిల్వ రక్తం చేత నిండిన అరికాల వరకు కడిగి పరిశుద్ధపరిచిన దేవానికి స్తుతులు స్తోత్రాలు. కడగబడిన హృదయాల చేత కొన్ని ప్రార్థన కొన్ని ప్రార్థన కృప చూపించండి, దయపాలించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ప్రాముఖ్యంగా ప్రభాతనైనా రక్షణ పొందిన వారి కొరకై ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. కోకోళ్ళగా ప్రభాతనైనా ఎందరో ప్రభాతనైనా ఇంకా నీ నామం మెరుగకనే ప్రభాతనైనా జీవిస్తూ ఉన్నవారు అనేక మంది ఉన్నారు నాయన. వారందరి కొరకై ప్రార్థిస్తున్నాను. స్తోత్రం. అనేక ప్రాంతాలు కూడా ఉన్నాయి నాయన, వాటి కొరకై ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు. ఏదైనా సరే తండ్రి నాయన మీ ద్వారానే అయ్యా తండ్రి నాయన జరుగుతుంది నాయన. మీ కార్యం జరిగిస్తేనే జరుగుతుంది ఆయన. స్తోత్రాలు. మనుషులు ఎంత చేసినా వ్యర్థం కనుక పరిశుద్ధాత్మదేవ మీరే దిగి వచ్చి కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క హృదయంలో రక్షణ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఇంకా రక్షణ పొందక ఎవరైతే ఉన్నారో వారందరూ దర్శించామని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. పరిశుద్ధ ఆత్మదేవానికి స్తుతులు స్తోత్రాలు. అయ్యా తనైనా మీరే ప్రభుత్వం నేను ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. వారి హృదయాలను తట్టమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. అయ్యా ఎక్కడైతే మరి వారు సువార్త వింటూ ఉన్నారో అప్పుడే మీరు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. రక్షణలో నడిపించమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. పరిశుద్ధ ఆత్మదేవానికి వందనాలు. అయ్యా సువార్త ప్రకటిస్తున్న వారిని దీవించండి. నీకు వందనాలు. ఇంకడు ప్రభా ఇంకడు వారి ద్వారా ఇంకా మేము బలమైన పరిచయం జరిగించుకోండి. అయ్యా తండ్రి అనేకమైన సువార్థికులను మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. ఉన్నవారి కాకుండా ప్రభాతాన్ని అయినా అయ్యా నా దేవుడు సువార్తను నేను ప్రకటించాలనే భారం కలిగిన వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. అలాగున్న ప్రభాతాన్ని ఎదురైతున్న వారందరినీ అయా ఆశ కలిగిన ప్రాణ తృప్తిపరచు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము. పరిశుద్ధ ఆత్మదేవ మీ కార్యం జరిగించండి. అయా తండ్రి ఆయన అనేక మంది యవనస్తురాలు ప్రభాతాన్ని ఆయన నీ సేవ కొరకై పట్టుబడుటకు సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరు కూడా ప్రభాతాన్ని నీ సేవలో మునిగిపోవటకు ప్రభాతాన్ని ఆయన నీ సేవ జరిగించుటకు సహాయం దయచేయండి. అయా తండ్రి ఆయన కృప చూపించండి. నాయన నీకు స్తోత్రం. యవనస్తులు నీ చేతిలో బలమైన పాత్రలుగా మీరు వాడుకోమని ప్రార్థిస్తుంది. ప్రతి ఒక్కరిని ప్రభావ స్వార్థకులుగా మీరు తీర్చిదిద్దండి. అయా కాపులుగా తీర్చిదిద్దామని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం. ప్రతి ఒక్కరి మీద మీ ఆత్మాభిషేకం వచ్చును కాకని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిలో ప్రభావ కట్టబడిన ప్రతి బంధకాలు తొలగించబడును కాకని ప్రార్థిస్తున్నాం. మీ అగ్ని చేత లయమైపోవును కాకని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రం. ప్రతి ఒక్కరిని ప్రభావం నేను మీ చేతిలోకి తీసుకోమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రం. అయా తండ్రి అలాగనే ప్రభావ రక్షణ పొందిన వారు అనేక మంది ఉన్నప్పుడు ప్రభావం నేనైనా
లేఖన సారాంశమైన బోధన అంగీకరించక అయ్యా తండ్రి నాయన అసత్య బోధనలు ప్రకటించుకుంటూ ప్రభా తండ్రి నాయన ఇతర దేశాల నుంచి చూస్తున్న ఫండ్ను ఆశించుకుంటూ ప్రభా తండ్రి నాయన సత్యానికి విరుద్ధంగా ప్రభా తండ్రి నాయన బోధలు చేస్తున్న వారు అనేక మంది ఉన్నారు. మీ చిత్తమైతే వారికి మార్మల్స్ కలుగా చేయండి నీకు స్తోత్రం, లేకపోతే గద్దించమని ప్రార్థిస్తున్నాను నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. వారిని ప్రభాతనైనా వాళ్ళు ఉన్న ప్రభాతనైనా అసత్యాన్ని తొలగించి వేయండి, యజబెల్ బోధనలు తొలగించి వేయండి, సర్వసత్యంలో వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క పాస్టర్ని ప్రతి ఒక్క విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకోండి, వారందరినీ ప్రభావ సర్వసత్యంలో నడిపించండి. లేఖన విరుద్ధమైన బోధలు లేకుండా పోవును కాక ప్రార్థిస్తున్నాం. స్తోత్రం. ఆదిమపోస్తులు చేసింది ప్రభు, మీరు చెప్పింది ఆదిమపోస్తులు చేసిన బోధని అయా చేయడానికి సహాయం చేయండి అయ్యా. ప్రతి ఒక్క విశ్వాసీ ప్రభాతాన్ని ఆయన అయ్యా ఆనాడు బోధిస్తున్నప్పుడు అలా ఉన్నాయో లేవో అన్నట్టు చూసినట్టుగా ప్రతి ఒక్కరు ప్రభాతాన్ని ఆయన అలాంటి జ్ఞాన హృదయం కలిగిన వారిగా ప్రతి ఒక్కరిని తీర్చిదిద్దామని ప్రార్థిస్తున్నాం. బోధిస్తున్న బోధకుడు ప్రభాతాన్ని ఆయన అది సత్యమా అసత్యమా అని లేఖనాలను పరిశోధించి చూసుకుని ఆ మనసును అలాంటి ఆ మనసును ప్రతి ఒక్క విశ్వాసాలు పుట్టించమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు. పరిశుద్ధ ఆత్మదేవ సత్యం గెలుచును కాకని ప్రార్థిస్తున్నాం. అసత్య బోధలను వేస్తున్నాం, లయమైపోను కాకని ప్రార్థిస్తున్నాం. అయ్యా మీరు ఏది చేసినా మేలుకి చేస్తారు కనుక నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు. మరొకసారి అయ్యగారు మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యగారి ద్వారా మీరు రాయించిన గ్రంథాల కొరకై నీకు వందనాలు, మీరు రాయిస్తారని చెప్పారు, రాయించారు, నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు. గొప్ప తండ్రి నీకు స్తోత్రాలు ప్రభాతాన్ని మీరు చేసిన దాన్ని బట్టి కృతజ్ఞతగా ప్రభాతాన్ని అయినా మరి దేవదర్శన దినోత్సవం చెప్పబోతున్నాగా అనేక మంది వినడానికి సహాయం దయచండి. వందనాలు స్థుతులు స్తోత్రాలు. మీ కార్యం జరిగించండి అయా తండ్రి నాయన సకలం జరిగించారు నీకు వందనాలు. మీరే రాయిస్తారని చెప్పారు, రాయించారు నీకు వందనాలు. ఇతర భాషలు కూడా తర్జుమా చేయిస్తారని చెప్పారు, చేయిస్తున్నారు నీకు వందనాలు. సర్వలోకం నింపుతారని చెప్పారు ప్రభాతం. ఇది మీ కార్యము, మీ దాసుని కార్యం అయ్యా. మీ దాసుని ద్వారా మీరు జరిగించిన కార్యం కనుక నీకు వందనాలు. మీరు ఇచ్చిన మాట నెరవేరుస్తున్నారు, నీకు స్తోత్రాలు ప్రభాతాన్ని నాయన. అవును తండ్రి నాయన అయా మా మానవ జ్ఞానానికి ప్రభాతాన్ని నాయన మీరు చేస్తున్న కార్యాలను బట్టి అయా కృంగుదల కావచ్చు కానీ ముందు ముందు ప్రభాతాన్ని అద్భుత కార్యాలు జరిగించారు, నీకు స్తోత్రాలు. మోస జీవితంలో జరిగించినట్టుగా ప్రభాతాన్ని నాయన అయా నీకు వందనాలు ప్రభాతాన్ని నాయన. అద్భుత కార్యాలు మీరు జరిగించారు, నీకు స్తుతులు స్తోత్రాలు. అయా మీరు జరిగిస్తున్నారు, ఓ మినిస్ట్రీస్ పక్షంగా మీరు ఉన్నారు, మీరు జరిగించబోతున్నారు, నీకు స్తోత్రాలు. అయా తన నాయన సర్వసత్వం లోకమంతా వ్యాపించబోతుంది, నీకు వందనాలు. అయ్యా మీరు ఇచ్చిన మాట నెరవేర్చబోతున్నారు, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. అది వరకు ప్రభావ మీ దాసులకు క్షేమం దయచేయమని ప్రార్థిస్తున్నాం, ఫ్రే గారికి క్షేమం ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం, ఆర్థికంగా దీవించమని ప్రార్థిస్తున్నాం. మీ దాసుని చేత హస్తనిక్షేమణ పొంది ప్రభా ఇది వరకు ప్రభా మీ దాసం చేత అయా మీ దాసంతో అంటుకట్టబడి ప్రభాతాన్ని ఆయన ఎన్ని నిందలు వచ్చినప్పటికీ ప్రభా ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మీ దాసం చేత మీ దాసంతో పాటు సేవ చేస్తున్న మీ సేవకులందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి, అభిషేకించండి, కృప చూపించండి. మీ దాసులకు నూతన ద్వారాలు తెరవండి అయ్యా. నూతన తైలంతో దినదిన నింపండి, నూతన కృపతో నింపమని ప్రార్థిస్తున్నాం, నీకు స్తోత్రాలు. పరిశుద్ధ ఆత్మదేవ మీ దాసులందరికీ ఎల్లప్పుడూ క్షేమం కలుగును కాక కృప కలుగును కాకని ప్రార్థిస్తూ ఉన్నాం, నీకు స్తోత్రాలు. ఆర్థికంగా దీవించబడుదురు కాకని ప్రార్థిస్తున్నాం, సకల అప్పుల బాధల నుంచి విడిపించబడుదురు గాక అయ్యా. నీకు వందనాలు. మరి కరుణాకరణను బట్టి ప్రభాతాన్ని ఇంకా నన్ను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం, నీకు స్తోత్రాలు. తనకు ఉన్న అయా తనని ఆయన అనారోగ్య పరిస్థితిని తొలగించి వేయమని ప్రార్థిస్తున్నాం, సంపూర్ణమైన ఆరోగ్యం కలుగ చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క సేవకునికి సంపూర్ణమైన ఆరోగ్యం కలుగును గాక, ప్రతి ఒక్క సేవకుని కుటుంబం దీవించబడుదును గాక అని ప్రార్థిస్తున్నాం. వాళ్ళ పిల్లలను అయ్యా మీరే అభిషేకించండి అయ్యా. చిన్నప్పటి నుంచే ప్రతి విషయంలో మీరు అభిషేకించండి అయ్యా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. సంఘాలను వృద్ధిపరచండి, సంఘాలను ప్రభాతాన్ని బలపరచండి, సంఘంలో ఉన్న వారందరినీ ప్రార్థనాత్మత నింపమని ప్రార్థిస్తున్నాను. కృప చూపించండి. జీవం కలిగిన తండ్రి నీకు వందనాలు. దేవదర్శన దినోత్సవం కూడా అద్భుతంగా జరుగుటకు సహాయం దయచేయండి. పరిశుద్ధ ఆత్మదేవ మీరే దిగి వచ్చి మీ కార్యం జరిగించండి, నీకు వందన. మీరే అధ్యక్షత వహించమని ప్రార్థి సమస్తము మీ చేతికి ఎత్తిపడుతున్నాం, నీకు వందనాలు అయ్యా. మీరే జరిగించండి. మనుషుల ద్వారా జరిగితే ప్రభాతాన్ని నాయన అది ప్రభాతాన్ని నాయన అల్లగల్లలో ఉంటున్నప్పటికీ ప్రభాతాన్ని నాయన మీరు జరిగిస్తే సమస్తం సమకూడి జరుగుతుంది కనుక మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను, స్తోత్రాలు. ప్రభాతాన్ని పరిశుద్ధాత్మదేవ మరొకసారి ఇదిగో మీరే అయ్యా అధ్యక్షత వహించి ప్రభాతాన్ని నాయన మీరే నాయకత్వం వహించి మీరే కృప చూపించి అయా అద్భుతంగా మీరు ఆ దేవదర్శన దినోత్సవం జరిగించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామంలోనే ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. దయగల తండ్రి నీకు వందనాలు 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 ప్రభువా. ఉదయకాల సమయంలో మరొకసారి మీ పాదాల చింతకు చేరుకున్నాం దేవా. ప్రార్థనలు ఆలకించే దేవుడు, మొరలు వినే దేవుడు, నీకు స్తోత్రాలు. మేము అడుగుచున్నవన్నీ మీ యొక్క గ్రంథంలో రాయబడి ఉన్నాయి. తగిన కాలమందు మీరు ఫలమిచ్చే దేవుడు అయి ఉన్నాం. అందును బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. 2011 నుంచి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి ప్రతిరోజు వేకువని అయా మేము నీ యొక్క సన్నిధిలో గడుపుటకు ఇంత శక్తి బలము నీదేదో ఆత్మ కార్యం కొరకు మమ్మల్ని రీతిగా సిద్ధపరిచినావు. నీ అద్భుత కార్యాల కొరకు మీరు మమ్మల్ని సిద్ధపరుస్తున్నారు. గొప్ప మిరాకిల్స్ మీరు జరిగించబోతున్నందుకు అయ్యా మా
ప్రార్థన మీరు అనేకులు సత్యం ముందు మీరు ప్రతిష్ఠించబోతున్నారు నీకు స్తోత్రం హల్లెలూయా అనేక మంది రక్షింపబోతున్నారు కనుక నీకు ఆమేన్ స్తోత్రం. ఆమేన్ హల్లెలూయా అనేక అద్భుత కార్యాలు జరిగించబోతున్నారు కనుక నీకు స్తోత్రం. సాతాను కోటల్ని కూల్చబోతున్నారు కనుక నీకు స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా సాతాను సింహాసనాన్ని కాల్చివేయబోతున్నారు కనుక నీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దయగల తండ్రి ఇంకెన్నో విన్నపాలు ఉన్నాయి ప్రభు. నీ దాసుడికి మంచి ఆరోగ్యం కావాలి, కొత్త విస్తారంగా ఉన్నది, ఇంకెంతో పని చేయాలి, ఇంకా అన్ని దేశాల్లోనికి వెళ్ళాలి. సత్తువ అయా మరి 120 సంవత్సరాలప్పుడు మోషకు సత్తువ తగ్గలేదు. మోషకి ఏ బలమైతే మీరు ఇచ్చినారో అట్టి బలము చేత ఈనాటి మీ దాసుని నీ ప్రవక్త నీవేర్పాటు చేసుకున్నటువంటి అపోస్తలు నీ నోరు దైవమా మీరు కావాల్సినటువంటి శక్తి ఆరోగ్యం, మోషకి ఇచ్చినటువంటి బలం సత్తువ, అబ్రహాంకి ఇచ్చినటువంటి యవ్వన తత్వం మీరు దాసుని దయచేయండి. మీ ఆత్మకార్యం జరిగించండి. పక్షురాజు యవ్వనం వలె తన యవ్వనం కొత్తదగినట్లుగా మీరు జరిగించండి. అయాని దాసునికి ఉన్నటువంటి సకల ఆర్థిక ఇబ్బందుల్ని తొలగించండి. అద్భుత కార్యాలు మీరు జరిగించండి. దయగల తండ్రి మరొకసారి ఇంకా గ్రంథాలను ఇంగ్లీష్లో తర్జుమా కావాలి, దానికి కావాల్సినటువంటి నడిపింపు, కావాల్సినటువంటి ఆర్థిక సమృద్ధి మీరు దయచేయండి. ఫైనాన్షియల్ నీడ్స్ లేక ఎసయా మరి పరిచర్య ముందుకు వెళ్ళలేకపోవచ్చు ఉన్నది, మరి ఆర్థిక నిధులు కూడా మాకు కావాలి. దాచబడిన ధనం నేను నీకు ఇస్తానని వాగ్దానం చేసిన తండ్రి ఇంకెప్పుడు ఇస్తావు ప్రభువా? కాలము సంకుచితమై ఉన్నది అయా, ఇంకా కొత్త కాలం మా ముందున్నది ప్రభువా. మీరు మాకు ఇవ్వాలనుకున్నటువంటి ధనమును కుమ్మరించండి. ఏ రీతిగా మీరు నడిపిస్తారో మాకు తెలియదు, ఎవరిని మీరు దర్శిస్తారో మాకు తెలియదు అయా. సత్యమును బోధించడం మాకు ఈరోజు 100 కోట్లు కావాలి. ప్రపంచవ్యాప్తంగా నీ యొక్క సత్య స్వార్థ వెళ్ళటకు 100 కోట్లు నిధులు మీరు మాకు దయచేయాలని అడ్డగిస్తున్న చీకటి అంధకార దయ్యపు శక్తులను యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాము. ఈ పరిశుద్ధాత్మ కార్యం జరిగి సత్య సముద్రాలందరికి సొంత మందిరాలు, సత్య సముద్రాలందరికి సొంత గృహాలు మీరు దయచేయండి అయా. ప్రతి ఒక్కరికి మంచి వెహికల్స్ మీరు దయచేయండి, మంచి సౌండ్ సిస్టమ్ మీరు దయచేయండి, మంచి ఆర్కెస్ట్రా టేబుల్ మీరు దయచేయండి, మంచి యవనస్తుల సంఘంలో మీరు దయచేయండి, మంచి కుటుంబాన్ని మీరు కట్టండి ప్రభువానికి స్తోత్రం. మంచి ఆరోగ్యం చేత నింపండి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దైవమా నీకు వందనాలు తండ్రి. అయా మరొకసారి రవేరని జ్ఞాపకం చేసుకుని రాష్ట్రం కూడా ముట్టండి, బాగు చేసే దేవుడుగా మీరు దిగిరండి అయా. గోప్యాలను కూడా మీరు ముట్టండి, బాగు చేసే స్వస్థపరిచే దేవుడుగా వారి కుటుంబంలో మీరు దిగిరమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కరుణాకరణ జ్ఞాపకం వరకే తమ్ముడు ప్రార్థించినట్లుగా దాసుని ముట్టండి, బాగు చేయండి. అదే రీతిగా ప్రభువా మరి కామరెడ్డిలో సతీశ్వరుని మీరు ముట్టండి, బాగు చేయండి. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి మరి ప్రార్థన లభిస్తున్న వీడియోలు అయా మరి రవీంద్ర తమ్ముని బట్టి నీకు స్తోత్రాలు, శశిరావుని బట్టి నీకు స్తోత్రాలు. అన్నా మరి ఇంకో ప్రాంతానికి వెళ్ళాడు అయా, డ్యూటీ మీద తన జ్ఞాపకం ఎటువంటి ఒత్తిడి లేకుండా మీరు క్షేమం దయచేయండి అయ్యా. మీరు మాకు ఇచ్చినటువంటి వ్యాపారంలో జ్ఞాపకం చేసుకోండి, మీరు మాకు ఇచ్చినటువంటి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆర్థికంగా సహకరిస్తున్న బిడ్డలు అయ్యా, చెల్లి అనిత కొరకు నీకు స్తోత్రాలు, రంజితమ్మ కొరకు నీకు స్తోత్రాలు, సంఘ బిడ్డల కొరకు నీకు స్తోత్రాలు, రాములమ్మ కొరకు నీకు స్తోత్రాలు, తమ్ముడు నవీంద్ర కొరకు, సుభద్రాంటి కొరకు అయా, సులమక కొరకు ఎందరైతే నీ యొక్క పరిచర్యకు ఆర్థికంగా సహకరిస్తున్నారు వారందరినీ మీరు ఐశ్వర్యవంతులను చేయండి, ఆశీర్వదించండి దైవమా. నీకు స్తోత్రాలు. వారి జీవితంలో గొప్ప సమృద్ధి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి ప్రాంతం ఇంకా మాకు నూతన కుటుంబాన్ని దయచేసి సంఘ సరిహద్దులు విశాలపరచండి అయ్యా. మీరు మాకు ఇచ్చినటువంటి స్థలం కొరకు నీకు స్తోత్రాలు. అక్కడ మంచి మందిరం అయ్యా మరి కట్టబోటకు ఉండడానికి నివాసము కట్టబోటకు మీరే కృప చూపించండి అయ్యా. దానికన్నా విశాలమైనటువంటి స్థలం మీరు మాకు దయచేయండి. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి మరి రిలేషన్ వాళ్ళ కుటుంబాన్ని అయ్యా మీరు జ్ఞాపకం చేసుకునేది చక్కటి వేదికను వాళ్ళు మాకు అనుగ్రహించినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మోహన్ రావాలని కాంతరావాలని మీరు జ్ఞాపకం చేసుకున్నాండి అయ్యా. దాసుని వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటారు, అందరినీ కూడా సత్యంలో నడిపించండి. మంచి ఆరోగ్యం మీరు దయచేయండి, ఆర్థిక సమృద్ధి మీరు దయచేయండి ప్రభువానికి అయ్యా. నన్ను కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నేటి దినమంతట్లో ఎవరికైనా కొరకు స్వార్థ ప్రకటించుటకు మీరు కృపను అనుగ్రహించండి, అట్టి సహాయం చేయండి ప్రభు. మరి మా యొక్క షాప్కి ఉన్నటువంటి సహోదరుడు స్వామి కొరకు ప్రార్థన చేస్తున్నాం. హాస్పిటల్లో ఉన్న వారికి 10 లక్షలు ఖర్చు అయిపోయినాయి అయ్యా. మరి బ్రెయిన్ సర్జరీ జరిగింది, సంపూర్ణ స్వస్థ విడుదల దయచేసి. స్వార్థ విన్నాడు, తన మనసులో మీ ఆత్మకార్యం జరిగింది. స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి మరొకసారి కొద్ది నిమిషములు మీ వాక్యము చేత నాతో మాత్రం మీరు మాట్లాడండి. మా హృదయాలు వెలిగించి మండించి మహిమా ఘనత ప్రభావములు మీరే పొందుకోమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామం ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగును.
దేవునికి స్తోత్రం. ఆమోజు ప్రవచన గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతున్నాను. ఆమోజు 9:11. పడిపోయిన దావీదు గుడారమును ఆయన ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఏదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనుడు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. ఇలాగూ జరిగించు యెహోవా వాక్కు ఇదే. రాబో దినములలో కొయ్యువారు దున్నువారి వెంటనే వత్తురు, విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు వత్తురు. పర్వతముల నుండి మధురమైన ద్రాక్షరసము స్రవించును, కొండలన్నీ రసధారలగును. ఇదే యెహోవా వాక్కు. మరియు శ్రమనందుచున్న నా జనులకు ఇజ్రాయేలులను నేను చెరలో నుండి రప్పింతును. పాడైన పట్టణమును మరలా కట్టుకొని వారు కాపురముందురు. ద్రాక్ష తోటలు నాటి వాటి రసము త్రాగుదురు. వనములు వేసి వాటి పండ్లను తిందురు. వారి దేశమందు నేను వారిని నాటుదును. నేను వారికి ఇచ్చిన దేశముల నుండి వారికి పెరికివేయబడరని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చదువు మన లేఖన పరిశుద్ధ భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఆమోజు ప్రవక్త ప్రవచించినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి ప్రవచనం, ఈ ఆమోజు గ్రంథంలో చాలా ప్రవచనాలు ఉన్నాయి. దీన్ని నేను వ్యక్తిగతంగా ధ్యానించినప్పుడు నా హృదయం చాలా సంతోషపడ్డదనమాట. ఇజ్రాయెల్ జనాంగము చెదిరిపోయినారు. కొన్ని వందల సంవత్సరాలు ఇజ్రాయెల్ దేశము మాయమైపోయినట్టుగా కనబడ్డది. ఎక్కడెక్కడో చెదిరి ఉన్నటువంటి ఇజ్రాయేలు జనాంగమును దేవుడు పోగు చేసినాడు. వారందరూ మరలా ఒక దేశంగా ఫామ్ అవుటకు, వాళ్ళు ప్రపంచానికి మళ్ళీ ఈరోజు ప్రఖ్యాతిగాంచిన దేశం. ఆ చిన్న దేశం గురించి ఈరోజు ప్రపంచం మాట్లాడుకునే రీతిగా దేవుడు చేసినాడు. ఇది బైబిల్లో దేవుడు చెప్పినటువంటి ప్రవచనం. ఎప్పుడో క్రీస్తుకు పూర్వం చెప్పినాడు. దేవుని బిడ్డలారా, దేవుని మాటలు ఏవి కూడా నిరర్ధకము కానిరవు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ అంటున్నాడు 11వ వచనంలో, నేను పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. ఆయన పాడైన స్థలములను బాగు చేయువాడు, పడిపోయినటువంటి కట్టడములను మరలా పునరుద్ధరించేవాడు. ఆయన పాడైన పునాదులను బాగు చేయువాడు. ఆయన పాడైపోయింది కదా, నేను వదిలిపెడదాం, కొత్త పునాది వేసుకుందామని అనుకోడు. కొత్త పునాది వేసుకోవాలనుకుంటే ఆయనకు పెద్ద కథ కాదు. కానీ పాడైపోయినటువంటి పునాదినే బాగు చేయడానికి దేవుడు చూస్తాడు. దేవుని బిడ్డలారా, మరి ఇది ఆధ్యాత్మిక జీవితంలో మనం అప్లై చేసుకున్నప్పుడు భౌతికమైనటువంటి గోడలు మాత్రమే ఆయన బాగు చేసేవాడు కాదు. భౌతికంగా మాత్రమే ఆయన మనందరినీ ఒక్క దగ్గరికి పోగు చేసేవాడు మాత్రమే కాదు, కానీ ఆత్మీయంగా కూడా దేవుడు గొప్ప కార్యాలు జరిగించేవాడై ఉన్నాడు. ఆత్మీయంగా మన పాడైనటువంటి బ్రతుకులను బాగు చేసేవాడై ఉన్నాడు. ఆత్మీయంగా పడిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి అనేకులను ఆయన లేవనెత్తువాడై ఉన్నాడు. చేతగాక కొన్ని బలహీనతలను బట్టి ప్రార్థన జీవితాలు ఆపేసిన వారు ఉన్నారు. కొన్ని పాపాలు జయించిన వారు ఉన్నారు. పడిపోవడం సింపులే, అందుకెళ్ళి బయటికి రావడం చాలా కష్టం. దావీదు అంటాడు, అందుకే దురాభిమాన పాపములో నన్ను పడనీయకుము తండ్రి. చాలామంది కొన్ని రహస్య పాపాల నుంచి అంత త్వరగా బయటపడి ఏళ్ళు గడిచిపోతూ ఉంటే ఎవరికి తెలియదు, వానికి మాత్రమే తెలుసు. ఇది పాపం అని మనకు తెలుసు, తప్పని మనకు తెలుసు, దేవునికి ఇష్టం లేదని తెలుసు, ఇది వాక్య విరుద్ధమని తెలుసు, ఇది సమయాన్ని వ్యర్థం చేసేటటువంటి కార్యక్రమం అని తెలుసు. అయినా దాంట్లోకి వెళ్ళి బయటపడలేడు. ఎందుకంటే సాతాను వారిని లాగి గాలం వేసి గుచ్చి ఉన్నాడు. అది దేవుడు మాత్రమే తీయగలుగుతాడు ఆ గాలాన్ని, మనుషులుగా మనం తీయలేం. అటువంటి స్థితిలో అనేకులు రక్షింపబడిన తర్వాత ఉన్న వాళ్ళు ఉంటారు. రక్షింపబడంగానే అందరూ పరిశుద్ధులు అయిపోరు, అందరూ మంచివారు అయిపోరు. వాళ్ళు చెడిపోవడానికి అవకాశం ఉంటుంది, చేతగాక పడిపోవడానికి అవకాశం ఉంటుంది. సహవాసలేమి వల్ల
వాడు ముందుకు సాగలేని పరిస్థితి ఉంటుంది. వానిలో చావని ఈగో తత్వాన్ని బట్టి ఆ పాత స్థితి, పాత బ్రతుకు, పాత జీవితంలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు వస్తాయి. రక్షింపబడిన తర్వాత కూడా మళ్ళీ ముందుకి గర్వము, ఈర్ష. ఏంటంటే ఎన్నోసార్లు మంచి ఉదాహరణ చెప్తాను నేను. బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలించి వెళ్ళిపోయినారు. 1947 ఆగస్ట్ 15న మనకు స్వాతంత్రం వచ్చింది. వీఆర్ సెలబ్రేటింగ్. ఇట్ వాజ్ ఏ వెరీ గ్రేట్ ఫెస్టివల్ ఫర్ అస్. కానీ వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించి 250 సంవత్సరాలు పరిపాలించి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇప్పటికి ఇంకా బ్రిటిష్ వాళ్ళు కట్టినటువంటి ఆనవాళ్ళు అక్కడక్కడ ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళు జీవిస్తున్న కాలంలో ఉన్నటువంటి కోటలు ఇప్పటికి ఉన్నాయి. వారు ఏమేమి చేసినారు, ఎక్కడెక్కడ వాళ్ళు ట్రైన్ మార్గాలు ఏర్పాటు చేస్తున్నారు, అవన్నీ ఉన్నాయి ఇప్పటికీ. నిజాం పరిపాలించినటువంటి టైంలో కట్టినటువంటి హాస్పిటల్స్ ఇప్పుడు ఉన్నాయి. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉంది, నిజాం హాస్పిటల్ ఉంది, నిమ్స్, ఇట్లా ఎన్నో ఉన్నాయి. అంటే ఆ ప్రజలు వెళ్ళిపోయినా, ఆ ప్రజలు లేకపోయినా, ఆ దేశం వాళ్ళు మన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా వారు ఆనవాళ్ళు ఉన్నట్టుగా సాతాను మనం రక్షింపబడ్డ తర్వాత మనల్ని విడిచిపెట్టి వాడు వెళ్ళిపోతాడు. వాని చెరల నుంచి మనం బయటకు వచ్చినాం, విడిపించబడ్డాం, కానీ మన ఆనవాళ్ళు మనలో ఉంటాయనే విషయాన్ని మర్చిపోద్దు. వాడు వేసినటువంటి పునాదులు కొన్ని దాగి ఉంటాయి. మన ద్వారా జయించడానికి వాడు పూనుకున్న రహస్య పాపాలు దాగి ఉంటాయి. తిరుగుబాటు తత్వం దాగి ఉంటుంది. అనుదినము దేవుడి స్థలంలో మన శక్తిని పొందుకొని ఈరోజు నా జీవితంలో సాతానికి సంబంధించినటువంటి కార్యాలు జరగొద్దు ప్రభువా, మన ఆనవాళ్ళు ఉన్నాయి నా దగ్గర, నాలో వాడు దాచాడు ఇంకా కొన్ని, నా తలంపులు సరిగా ఉండడం లేదు, నాకు ఇంకా మోహపు చూపులు కలుగుతున్నాయి, నాలో ఇంకా కామతురత ఉన్నది, ఇంకా నాలో లోకాశలు ఉన్నాయి, శరీర వాంఛలు ఉన్నాయి, ఇంకా నాలో తిరుగుబాటు చేద్దామన్న తత్వం, ఇంకా నాలో ఈగో సావలేదు, ఇంకో నాలో ఎన్నో ఉన్నాయి కదా. ఇవన్నీ నీకు సంబంధించినవి కావు కదా, ఇవన్నీ సాతానుకు సంబంధించినవి. దేవుని బిడ్డలారా, అవన్నీ ఉన్నాయి కనుకనే మనం అనేక సార్లు పడిపోవడానికి అవకాశం ఉన్నది. నీతిమంతుడు 7 మార్లు పడినా అనే మాట అన్నాడు. 77 మార్లు క్షమించు పేతురు, ఎందుకంటే మీరు పడిపోవడం మీకు అలవాటు, పాడైపోవడం మీకు అలవాటు, చెడిపోవడం మీకు అలవాటు. కానీ దేవుడు అంటున్నాడు, నేను పాడైన స్థలములలో బాగు చేయవాడను, చెడిపోయిన స్థలములను నేను మరలా ఏం చేస్తాను, పూర్వపు స్థితిలోకి తీసుకొస్తాను. మనం రక్షింపబడినటువంటి కొరతలో ఎంత తైలాభిషేకం పొందుకొని ఎంత నీతిగా మనం బ్రతికామో, ఎంత పరిశుద్ధతను కాపాడుకున్నామో, ఎంత పాపాన్ని అసహించుకున్నామో, పాపానికి దూరంగా ఎంతగా పారిపోయినామో దేవుడు చూశాడు దాన్ని. అరే ఇప్పుడు రక్షింపబడే కొత్తలో చాలా పరిశుద్ధంగా జీవించినాడు. కానీ కొంత ముందుకు వచ్చే కొద్దీ, నా కృపను వాడు పొందుకుంటున్న కొద్దీ, సాతాను శోధిస్తున్న కొద్దీ కొన్ని పాపాలు చేస్తున్నాడు కదా, మరలా వీడు పాడైపోతున్నాడు కదా. ఈ పాడైన స్థలము నేను బాగు చేయాలి. ఈ పాడైన స్థలమును బాగు చేయడానికి దేవుడు మనల్ని కొన్నిసార్లు, దేవుని బిడ్డలారా, అనేక రీతులుగా మనల్ని ఒంటరితనంలో నడిపిస్తారనే విషయాన్ని మనం మర్చిపోదు. యెషయా ప్రవచన గ్రంథంలో దేవుడు నిన్ను బాగు చేయాలనుకున్నప్పుడు నిన్ను ఏకాంతంగా ఆయన కోరుకుంటాడు. ఏకాంత స్థితి కావాలి మనల్ని దేవుడు బాగు చేయడానికి. ఆ కారణాన్ని బట్టే మనల్ని ఆయన ఒంటరి వారిని చేస్తాడు. 66వ అధ్యాయము యెషయా ప్రవచన గ్రంథము 66వ అధ్యాయం 22వ వచనంలో అంటున్నాడు, చూడండి ఒకసారి. 60:22 26 కాదు, 60:22. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును, యెహోవానగు నేను తగిన కాలములో అక్కడ కూడా అదే ప్రవచనం. దేవుడు ఒక తగిన కాలం ఏర్పాటు చేసినాడు మనల్ని గొప్ప జనముగా చేయడానికి, మనల్ని బలమైన జనముగా మార్చడానికి. ఈరోజు ఎన్నిక లేని వారం, తృణీకరించబడ్డ వారం, కానీ ఆయన బాగు చేయడానికి పూనుకుంటే, ఆయన మనల్ని లేవనెత్తడానికి పూనుకుంటే ఎవడు ఆపలేడు దాన్ని. యెహోవా ఆశీర్వదించక ఎవడు దాన్ని ఆపగలడు? మనల్ని బలమైన జనంగా చేయుటకు దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు, గొప్ప జనంగా దేవుడు చేయుటకు ఇష్టపడుతున్నాడు. కానీ అంతకన్నా ముందు మనకు ఆ దేవునితో ఒంటరితనంలో మనం ట్రీట్మెంట్ పొందుకోవాలి. ఒక సర్జరీ జరగాలి మన జీవితంలో, అది దేవుని ద్వారా జరగాలి సర్జరీ. దేవుడే మన హృదయాన్ని ఎన్కౌంటర్ చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎన్నిక లేనటువంటి మన బ్రతుకులను, అడ్రస్ లేనటువంటి మన జీవితాలను ఆయన బాగు చేసి, స్వస్థపరిచి, లోకంలో మన మీద నిందను తొలగించి అంటాడు. ఆ మాట కూడా ఏంటండి, ఇదే యెషయా గ్రంథము, దయచేసి యెషయా గ్రంథము 54వ అధ్యాయము 4వ వచనములో, భయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు, అవమానమును తలంచకము, నీవు లజ్జపడనక్కరలేదు.
నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు, నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకునవు. నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఆయన నీ నిందను కొట్టివేయవాడై ఉన్నాడు. మన దేవుడు నిందను తొలగించేవాడు. ఎక్కువ కాలం నింద ఉండదు. నిందించిన వాడు అడ్రస్ లేకుండా అవుతాడు. కానీ నిందతో నింపబడ్డ మన జీవితాలు ఎంత నిందించినా, ఎంత అవమానాల పాలైనా, ఎంత తృణీకరించబడిన సమాజం చేత ఏంటండి, దేవుని కణ దృష్టికి మాత్రం ప్రతిరోజు మన ప్రార్థన కనిపిస్తుంది. నిందించిన వాడు కనబడతలేడు. నిందించిన మన జీవితంలో ప్రార్థన లేదు. నిందించిన మన జీవితంలో పరిశుద్ధత లేదు. నిందించిన మన జీవితంలో మరి వాక్య పరిచర్లో దేవుడు అని వాడుకోవడం లేదు కదా. ఆ శాపం సరిపోదా మనకి? దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మనం గమనించాలి. మనము దేవుడి యొక్క సన్నిధానంలో గొప్ప జనముగా మార్చబడడానికి అతి సమీపంగా ఉన్నాం. పాడైన మన బ్రతుకుల్ని బాగు చేయటకు పరిశుద్ధాత్మ దేవుడు దిగి రాబోచున్నాడు. మరలా తన పూర్వపు స్థితి, అదే ఆత్మాభిషేకం. ఆదిమ సంఘానికి ఏ అభిషేకం అయితే ఇచ్చినాడో, ఆదిమ సంఘము ఏ గదిలో ప్రార్థిస్తుండగా ఆ మేడ గదిలోనికి ఏ రీతిగా పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలలు దిగి వచ్చినాయో, ఏ రీతిగా వారు భాషలో మాట్లాడితే దేవుని స్తుతించినారు, ఏ రీతిగా వాళ్ళు ప్రవచించిన, ఏ రీతిగా వాళ్ళు వాక్యం చెప్తే 3,000 మంది రక్షింపబడ్డారు. ఆ పూర్వపు స్థితి. It will come very shortly, very soon we will see that kind of revival in our life. గొప్ప ఉజ్జీవమును మనం చూడబోతున్నాం. దేవుని బిడ్డలారా, దేవుడే మనకు ఉపదేశం చేస్తాడు ఆ టైంలో. 54వ అధ్యాయం యెషయా గ్రంథం 13వ వచనంలో, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమును అందుదురు, నీ పిల్లలందరూ అధిక విశ్రాంతి. ఏంటంటే, నీవు నీతి గల దానవై స్థాపించబడదు, నీవు భయపడనక్కర్లేదు, బాధింపబడువారు నీకు దూరమగుదురు. భీతి నీకు దూరం అయిపోతుంది, అది నీ దగ్గరకు రానే రాదు. అంటే నీకు విరోధంగా గుంపుకుడు వారందరూ ఏమైపోతారంట, మాయమైపోతారు అన్నాడు. నీకు విరోధంగా రూపించబడినటువంటి ఏ ఆయుధం వరదిలా, ఎన్ని ఆశీర్వాదాలు. 16-17 వచనాలు. కొంతకాలం మనకు విరోధంగా కొందరు ఉంటారు, కొంతకాలం మనల్ని బాధించేవారు ఉంటారు, కొంతకాలం మనం నిందించేవారు ఉంటారు, కొంతకాలం మన గురించి చెడుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. కానీ ఒక టైం రాబోతున్నది, మనము సిగ్గుపడే కార్యక్రమాలు చేసినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ, మనం చేయమని అసలే ఆధారం ఉందా? మనుషులు మనం తప్పులు చేస్తాం. నువ్వు సిగ్గుపడనక్కర్లేదంటే సిగ్గుపడే పరిణామాలు ఉండవచ్చు. కొన్నిసార్లు కొన్ని బలహీనతలు మన జీవితంలో పాడైపోయిన స్థితి ఉండొచ్చు. కానీ పాడైన స్థితిని బాగు చేయవాడు వచ్చి ఆయన లేవనెత్తిన తర్వాత మన మీద ఉన్నటువంటి సకల నిందను దేవుడు కొట్టివేయవాడు. ఆయన సకల అవమానములు, సకల ప్రతిదీ కొట్టివేసి ఆయన మనకు విరోధంగా రూపించబడ్డ సకల శత్రు సమూహాలను కూడా కొట్టివేస్తాడు. ఆయన మనల్ని గొప్ప జనంగా చేయబోతున్నాడు. దిస్ ఈజ్ ద గాడ్స్ ప్రామిస్. దేవుని వాగ్దానములు నమ్మాలి మనం. దేవుని బిడ్డలారా, మనం ప్రతిరోజు వేకువనే దేవుని సన్నిధిలో ఆయన వాక్యమును ధ్యానిస్తున్నాం. కానీ మనం ట్రీట్మెంట్కు ఆయన ఆ యొక్క సర్జరీ కథలకు మనం వెళ్ళగలుగుతున్నామా? ఏకాంతంగా ప్రభుత్వం మనం గడపడానికి ఇష్టపడుతున్నామా? టైం దొరికినప్పుడు మనం కొన్నిసార్లు అక్కడ ఉండాలి. కొన్నిసార్లు మనం దేవునితో ఆయనకు మన శరీరాన్ని అప్పగించాలి. సర్జరీ జరిగించాయా అని మరి దావీదు ఆదాము ఏ రీతిగా అయితే దేవునికి అప్పగించినాడు ప్రకటెంకం తీయడానికి, అట్లా మనం కూడా అప్పగించాలి. కొన్ని మనల నుంచి దేవుడు కట్ చేసి తీసేస్తాడు. దేవుడు ఆదాముకు ప్రకటెంకం తీసి అవమం తయారు చేసినాడు అంటే ఆయన సర్జరీ చేయవాడుగా ప్రత్యక్షమవుతున్నాడు మానవ జాతికి. మన హృదయము క్రొవ్వినదిగా ఏంటండి, మన హృదయంలో ఆ యొక్క ఎన్కౌంటర్ అనేది జరగాలి, పగిలాలి. ఆ హృదయం పశ్చాత్తాపం మన హృదయంలో కలగాలి. పగిలిన ఘట్టమై ఉలికిన జలమై అన్నాడు. అందుకే దేవుని బిడ్డలారా, మన జీవితంలో అటువంటి గుండెలు చీల్చబడ్డ పరిస్థితి, మరి నలిగిపోయిన పరిస్థితి దేవునికి కనబడాలి. దేవుడు దాన్ని బాగు చేసేటటువంటి స్థితి కలిగిన వాడే ఉన్నాడు. విరిగిన మనస్సు అన్నాడు కదా, మరి విరిగిన మనసు దేవునికి ఇష్టమైన, మరి ఆ విరిగిపోయిన దానికి సర్జరీ జరగొద్దా? ఒక చెయ్యో కాలం విరిగిపోతే ఏం చేస్తాం మనం? వెంటనే వెళ్తాం దాన్ని అతుకొట్టుకోవడానికి. మనం చాలా రీతులుగా నలిగిపోతున్నాం, విరిగిపోతున్నాం, అల్లాడిపోతున్నాం. చేతగాని పరిస్థితి మన జీవితంలో ఉన్నది. మరి ట్రీట్మెంట్ కొరకు మన ప్రభు సన్నిధికి ఏకాంతంగా ప్రార్థన గదిలోకి రావాలి. వారిలో ఒంటరైన వాడు బలమైన జనముగా మారుతాడు.
దేవుడే సర్జరీ చేసిన తర్వాత ఆ సర్జరీ ఫెయిల్ కాదు. లోకంలో ఏదైనా సర్జరీ ఫెయిల్ కావచ్చు. చాలామంది మరి సర్జరీలు చేసుకొని ట్యూబెక్టమీ ఫర్ ఎగ్జాంపుల్ ఉంది. పిల్లలు కాకుండా ఆపరేషన్లు చేసుకుంటారు. పిల్లలు కాకుండా ఆపరేషన్లు చేసుకున్న తర్వాత మరి 100 మందికి ఆపరేషన్లు చేస్తే అలా 10 మందికి ఫెయిల్ అయిపోతున్నాయి. ట్యూబెక్టమీ ఆపరేషన్స్ చేసినప్పుడు 10 మందికి ఆపరేషన్ అయిన తర్వాత కూడా మళ్ళీ పిల్లలు అయ్యారు. 100లో 10 మంది ఖచ్చితంగా ఆపరేషన్లు ఫెయిల్ అయ్యారు. మనుషులు చేసే ఆపరేషన్, దేవుడు చేసే ఆపరేషన్లు అట్లా కాకపోతే ఫెయిల్ కావు కదా. ఏంటంటే సక్సెస్ఫుల్ ఆపరేషన్ చేసేవాడు అయి ఉన్నాడు ఆయనకి ఏకాంతంగా మనం గదిలో దొరకాలి. అక్కడ మనం గాఢ నిద్రలో ఉండాలి. ఏంటండి క్రైస్తవుడు ఇది నేర్చుకోవడం లేదు. విశ్రాంతి తీసుకోవడం అనేది మనకు చాలా అవసరమైనటువంటి లక్షణం. లోకంలో మరి మంచి అధికారం యంత్రాంగం ఏదైతే ఉన్నదో, ఇప్పుడు ఫ్లైట్ జర్నీలు, ఆ ఫ్లైట్ నడిపే వాళ్ళకి కానీ, ట్రైన్ నడిపే వాళ్ళకి కానీ, వారికి విశ్రాంతి గదులు ఉంటాయి, విశ్రాంతి నివాసములు ఉంటాయి. వాళ్ళు విశ్రాంతి చాలా అవసరం. వారికి విశ్రాంతి లేకపోతే వాడు ఏ గుంతలు ఎత్తేస్తాడో తెలియదు. విశ్రాంతి లేకపోతే వాడు సముద్రంలో తీసుకుపోయి వాడేస్తాడు ఫ్లైట్ను. విశ్రాంతి అవసరం. ఆత్మ జీవితంలో కూడా మనకు చాలా విశ్రాంతి కావాలి. విశ్రాంతి అంటే అర్థం ఏంటంటే ఏ టెన్షన్ లేకుండా బ్రతకడం. విశ్రాంతి అంటే దుప్పటి మూసుకొని పండుకోవడం కాదు. విశ్రాంతి అంటే నాకు అవతల 100 సమస్యలు ఉన్నాయి, అవతల 100 పోరాటాలు ఉన్నాయి, శత్రు సమూహాలు మోహరించి ఉన్నారు చుట్టుముట్టు. ఆయన దావీదంటాడు, పచ్చిక గల చోటు గాఢంధకారపులో నేను సంచరించిన నేను అపాయమునకు భయపడను. ఎందుకు? ఆయన విశ్రాంతిలో నా చుట్టుముట్టు దేవదూతలు ఉన్నారు, దేవుడు ఉన్నాడు. నాకు నేను ఎందుకు టెన్షన్ తీసుకోవాలి? రేపు పొద్దున్నే సిలివేస్తారని తెలుసు. డిసైడ్ అయిపోయింది, జారీ అయిపోయింది, ఆజ్ఞ వచ్చేసింది, అధికారం పేతురును సిలివేయాలని. పేతురు, రేపు నువ్వు సిలివేయబడుతున్నావు, రేపు నీకు చంపేస్తారయ్యా అని చెరసాలలో ఆయన చెప్పినప్పుడు ఆయన ప్రార్థన చేసుకున్నాడు, మంచిగా పండుకున్నాడు. రేపు మనం చచ్చిపోతున్నాం మనకు తెలిస్తే మనం ఆ రాత్రి పండుకోగలుగుతామా? రేపు పలానా టైంకు నీకు ఉరిశిక్ష వేయబోతున్నా, లేకపోతే పలానా టైంకు నువ్వు చచ్చిపోబోతున్నావు ఈ సమస్యను బట్టి అని అంటే, అట్లనే మనం కళ్ళు తెరిచి గుడ్ల గుబ్బలాగా తెలంగాణ ఎప్పుడు ప్రాణం పోతుందని చూస్తాం, పండుకోం. రేపు పొద్దునే ప్రాణం పోతుందంటే. కానీ పేతురు మంచిగా పండుకున్నాడు. ఎందుకంటే ఆయన చిత్తము లేకుండా తలబిరింటికి ఒక ఎనుక కూడా పోదు. నాకు నా తలబిడ్డ గ్రంథులు ఎక్కించబడి ఉన్నాయి, నా ప్రభు ఆజ్ఞ లేనిది, నా ప్రభు చిత్తం లేనిది ఏది జరగదు. అటువంటి కాన్ఫిడెన్స్ కలిగి జీవించడం విశ్రాంతి. మంచిగా వండుకున్నప్పుడు దేవుడు ఆత్మకార్యం జరిగిస్తారు మన జీవితం. అట్లా టెన్షన్ లేకుండా మన చీటికి మాటి టెన్షన్ పడతా ఉంటే దేవుని నమ్మినట్టు కాదు అది. దేవుని అందు విశ్వాసం లేనివాడు ప్రతి విషయంలో టెన్షన్ పడుతూ ఉంటాడు. దేవుని అందు విశ్వాసం వచ్చిన వాడు ఏ విషయాన్ని గురించి కూడా వాడు కలవరపడడు. దేవుని బిడ్డలారా, నేను ఒంటరివాణి అయిపోయాను, ఆయన నాకు కలవరం లేదు. నాకు గొప్ప జనముగా చేయడానికి దేవుడు సమర్థుడు. నేను పడిపోయిన స్థితిలో ఉన్నాను, ఆయన నాకు కలవరపడడు. నాకు లేవనెత్తువాడు నా దేవుడు. నేను పాడైన స్థితిలో ఉన్నాను, నేను కలవరపడను. నన్ను బాగు చేయవాడు నా దేవుడు. నన్ను లేవనెత్తువాడు నా దేవుడు. నేను సిగ్గుపడే పరిస్థితిలో ఉన్నాను, ఆయన నేను భయపడను. నా సిగ్గును తొలగించువాడు ఆయన. నా వైవాహిక నిందను తొలగించువాడు ఆయన. నిందతో ఉన్నాను, నిందింపబడుచున్నాను, ఆయన భయపడను. నా నిందను తొలగించువాడు ఆయన. నాకు విరోధంగా అనేక శత్రు సమూహాలు విరోధంగా ఆలోచనలు చేస్తూ ఉన్నాను. నాకు విరోధంగా అనేక ఆయుధాలు రూపిస్తున్నారు సాతాను. నీకు విరోధంగా రూపించబడ్డ ఏ ఆయుధం వరది లేదని దేవుడు అన్నాడు. కాబట్టి నాకు ధైర్యం, నాకు భయం లేదు. ఏ విషయంలోనైనా మనం దేవుని వాగ్దానాలు నమ్ముతూ ఉన్నప్పుడు మనం భయపడం. ఎప్పుడు భయపడాలి తెలుసా? మన జీవితంలో ప్రార్థన లేనప్పుడు, మన జీవితంలో దేవుని భయం లేనప్పుడు, మన జీవితంలో విధేయత లేనప్పుడు, మన జీవితంలో వాక్యం పట్ల భయం లేనప్పుడు భయపడాలి. అయ్యో, నాకు దేవుడు దూరం అయిపోయినట్లున్నాడు, నాకు పరిశుద్ధాత్మ దూరం అయిపోయినట్లున్నాడు. అయ్యా, నీ ఆత్మ నా ఎదురు నుండి తీసివేయకము, నీ వాక్య భయం నా ఎదురు నుండి తొలగించకము. నాలో నా వాక్య భయం ఉండాలి, ప్రార్థన భయం ఉండాలి. ఈ కార్యక్రమాలకు దూరమైనప్పుడు భయపడాలా. నువ్వు ప్రార్థనలో, వాక్య ధ్యానంలో, విశ్వాస్యతలో, సత్యములో, ప్రవక్తకు అంటుకట్టబడి సహవాసంలో ఉన్నప్పుడు అవతల 1,00,000 కార్యక్రమాలు సాతాను ఏర్పాటు చేయనుగాక. 1,00,000 ఆరోపణలు, 1,00,000 నిందలు, 1,00,000 అవమానాలు. మరి ఎన్నిసార్లు అయినా మన జీవితంలో పడిపోయిన స్థితి కనబడును గాక. డోంట్ కేర్ ఎట్ ఆల్. అవన్నీ ఒక రకమైనటువంటి చీకటి కార్యక్రమాలు అనుకుంటాం మనం. అంతే. నా జీవితంలో ఏంటండి, ఎవరో భక్తుడు మేబీ మార్టిన్ లూథర్ అనుకుంటాను, నాకు అంత కరెక్ట్గా తెలియదు. ఏమిటంటే, ప్రార్థన చేసేవాడు పాపము చేయడు, పాపము చేసేవాడు ప్రార్థన చేయడు. ఈ మాట అన్నాడు ఆయన.
అని అది ఒక మాట చాలు. ప్రార్థన చేస్తున్నవాడు పాపం చేయడు. ఒకవేళ వాని జీవితంలో పాపమే కనుక ఉంటే వాడు ప్రార్థన చేయడం వారి వల్ల కాదు. శక్తి సరిపోదు వానికి. మన సొంత శక్తి రహస్య పాపాలు చేస్తూ వ్యభిచారాలు, జారత్వాలు, దొంగతనాలు, దేవునికి విరోధమైన బ్రతుకంతా బ్రతికి ప్రార్థన చేయగలుగుతాడా మనిషి? అంత శక్తి ఉందా వానికి ప్రార్థన చేయడానికి? అంత ధైర్యం ఉందా ప్రార్థన చేయడానికి? అంత పరిశుద్ధాత్మతో నడిపింపు దొరుకుతుందా ప్రార్థన చేయడం అంటే? దొరకదు. ఈరోజు దేవుని బిడ్డలారా, 2011లో ప్రారంభించబడినటువంటి ప్రార్థన అగ్నిలాగా మండింది. ప్రతిరోజు 4 గంటలకు ఎక్కడెక్కడో స్థలాలు మారినాయి. కొంతకాలం 3 సంవత్సరాలు 2 సంవత్సరాలకు పైచిలకు జిఎంఆర్ పాలిటెక్నిక్లో ప్రార్థించాను. ప్రతిరోజు 3 గంటలకు లేచి మోకరించి 4 గంటలకు లేచి మోకరించి ప్రార్థించిన చరిత్ర. అక్కడ నుంచి గజ్వేల్కి వచ్చిన తర్వాత కూడా ప్రార్థన. ముందుగా నా షాప్ ఉన్నప్పుడు అక్కడ 100 రోజుల ప్రార్థన. వేకువనే నా రూమ్ కానుంచి అక్కడికి వెళ్ళేది. 100 రోజులు అక్కడ ప్రార్థించిన. తర్వాత షటర్స్లో కొన్ని 100 రోజులు, అక్కడ ఇంకో దగ్గర, ఎక్కడ ఏ స్థలం, ఏ గదిలో మనం ఉన్నాం, ఏ గుడిసెలో మనం ఉన్నామంటే ఇట్ డజంట్ మ్యాటర్ అండి. వెర్ ఇస్ ద ప్లేస్ ఇస్ నాట్ మ్యాటర్. మనం ప్రార్థన చేస్తున్నాం అనేదే మ్యాటర్. చిన్న చిన్న స్థలాలు ప్రార్థన చేయడం సరిపోతాయి. ఎంత అద్భుతకర, ఎంత చరిత్ర. 2011 నుంచి 2026 వరకు మరి ప్రార్థన జీవితం కొనసాగిందంటే అది దేవుని కృపనే. 15 సంవత్సరాలు దగ్గర ఒక చరిత్ర. అదే అందరికీ సాధ్యమైతే సృష్టించాలంటే దేవుని బిడ్డలారా, ఆ తీవ్రత, ఆ మంట, ఆ యవన ప్రాయంలో దేవుడు గుర్తించినాడు. ప్రార్థన పట్ల నడిపిస్తున్నాడు, కొనసాగిస్తూ ఉన్నాడు. ఏదో ఒక అద్భుత కార్యం కొరకు దేవుడు ఇదంతా ఏర్పాటు చేసినాడు. ఏలియాను మొదట ప్రార్థనకు ప్రతిష్ఠించినాడు. ఆయన ఎబ్బోకు రేవు దగ్గరికి యాకోబును తీసుకుపోయినాడు. ఏదో ప్రార్థనకు ప్రతిష్ఠించిన కార్యం కొరకు. దావీదును దినానికి 7 సార్లు ప్రార్థన చేపిస్తున్నాడు. దానియేలును దినానికి 3 మారు ప్రార్థన చేపిస్తున్నాడు. ఏదో కార్యం వారి ద్వారా జరిగించడానికి పూనుకున్నాడు ఆయన. కొంతమంది భక్తులు అయితే 40 ఏళ్ళు 30 ఏళ్ళు ప్రార్థనలు చేసిన వాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డలారా, నేను అదే ఆశపడతానన్నమాట. ఇప్పుడు 15 సంవత్సరాలు అయింది, ఇంకో 15 సంవత్సరాలు ఒక ప్రార్థన మంట దేవుని కలిగినటువంటి చరిత్ర గలవారుగా మనం ముందుకు సాగాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చరిత్ర సృజించే వాళ్ళగా ఉండాలంటే ఒంటరితనంలో కూడా భయపడొద్దు. చరిత్ర సృజించాలంటే నిందలు, అవమానాలు వచ్చినప్పుడు భయపడొద్దు. చరిత్ర సృజించాలంటే మనం పాడైన స్థితిలో కొన్నిసార్లు కొనసాగినప్పటికీ లేవనైతే దేవుడు ఉన్నాడనే ధైర్యంతో మనం ముందుకు సాగాలి. సిగ్గుపడే కార్యక్రమాలు మన జీవితంలో జరిగినప్పటికీ నా సిగ్గును తొలగించేవాడిన యేసయ్య ఉన్న ధైర్యంతో మనం ముందుకు సాగాలి. స్పిరిచువల్ వాక్ ఈజ్ నాట్ ఏ ఈజీ మ్యాటర్, నాట్ ఏ ఈజీ టాస్క్. ఇది చాలా కష్టంతో కూడుకున్నటువంటి టాస్క్ అనమాట. అన్ని మంచిగా ఉన్నప్పుడు ఎవరైనా ప్రార్థన చేస్తారు, అందరూ పొడుతున్నప్పుడు ఎవరైనా ప్రార్థన చేస్తారు, అంత ఆర్థికంగా సమృద్ధిగా ఉన్నప్పుడు ఎవరైనా ప్రార్థన చేస్తారు. లేమిలో, కష్టాలలో, ఇబ్బందులలో, సమాధానము కుటుంబపరంగా లేనప్పుడు, సంఘపరంగా లేనప్పుడు అయినా ప్రార్థించిన వాడు గొప్పవాడు. వారి ప్రార్థనకు దేవుని సంఘంలో విలువ ఉంటుంది. ఈరోజు మనకు పెద్ద సంఘం లేదు, సొంత మందిరాలు లేవు, చెప్పుకోదగ్గ కాంగ్రిగేషన్ మనకు లేదు, అయినా మనం ప్రార్థన చేస్తున్నాం. దిస్ ఈజ్ ద మిరాకిల్. ఏంటంటే లోకంలో ఒక సామెత ఉంది, మనీ మేక్స్ మెనీ మిరాకిల్స్. డబ్బు ద్వారానే ఏ అద్భుతమైన చేస్తారంట. ఏ డబ్బు లేకుండా మనం ఇంత గొప్ప అద్భుత కార్యం చేసినాం దేవుని కొరకు. ఒక చరిత్రను సృజించగలిగినాం దేవుని కొరకు. దేవుని బిడ్డలారా, అన్ని అనుభవాలు దేవుడు ఇచ్చినాడు. పౌలంటాడు అందుకే, నన్ను దీనస్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును అన్నాడు. అన్ని స్థితిగతులలో మనల్ని మనం మెప్పించుకొని ముందుకు సాగడం నేర్చుకోవాలి. ఆర్థిక లేమిలలో మనల్ని మనం మెప్పించుకోవాలి. ఆరోగ్యపరమైన సమయం మనల్ని మనం మెప్పించుకోవాలి. ఏదైనా గాయాలు మన కుటుంబంలో జరిగినప్పుడు మనల్ని మనం మెప్పించుకోవాలి. సంఘము కొలాప్స్ అయిపోయినప్పుడు, ఒంటరితనం వచ్చినప్పుడు కూడా మనల్ని మనం మెప్పించుకోవాలి. అందరూ నన్ను నమ్మనప్పుడు నన్ను నేను మెప్పించుకోవాలి. అందరూ నన్ను వెలివేసినప్పుడు నేను బాధపడకూడదు. దేవుని కొరకు ఇదంతా నాకు అవసరమే అనుకోవాలి. సర్వకాల సర్వావస్థలలో ప్రార్థన జీవితం కాపాడుకున్నవాడు గొప్ప కార్యాలు దేవుడి కొరకు చేస్తాడు. పలానా సమస్య వచ్చింది కాబట్టి నేను ప్రార్థన చేయలేకపోతున్నా, నాకు మంచి భార్య దొరకలేదు కాబట్టి నేను ప్రార్థన చేయలేకపోతున్నా, లేకపోతే నాకు మంచి ఆర్థిక నిధులు లేవు కాబట్టి నేను ప్రార్థన చేయలేకపోతున్నా, నాకు అసలు సావాసం లేదండి ప్రార్థించడానికి. ఏంటండి అవన్నీ ఒట్టి మాటలు అవన్నీ. మరి యెషయాకు ఏ సావాసం ఉంది? ఒంటరి వాడైపోయినాడు. ఏలియాకి ఏ సావాసం ఉంది? ఒక్కడే వెళ్ళి మరి ఆయన ప్రార్థన చేస్తున్నాడు అడవిలో ఆసక్తి కలిగి. యాకోబు ఒక్కడే వెళ్ళి ఎవరు ఎక్కడ సావాసం ఉందండి వారికి?
తీవ్రత మనలో ఉన్నప్పుడు, ఆశ మనలో ఉన్నప్పుడు, మన చుట్టుముట్టు ఎవరు ఉన్నారో, మనకు ఎటువంటి స్థలాల్లో ఉన్నాం, ఎటువంటి సిచ్యువేషన్స్ మధ్య ఉన్నాం, ఎన్ని అప్పుల బాధలో ఉన్నాం, నొప్పుల బాధలో ఉన్నాం, అంత లెక్కకు రావు. అవన్నీ ఒక ఎత్తు. నేను దేవునితో గడపాలి అనేది ఒక ఎత్తు అంతే. నా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, నా వయసు పరిస్థితి ఎలా ఉంది అనేది మ్యాటర్ కాదు. శ్రేష్ఠ భక్తులు భక్త్ సింగ్ గారు వృద్ధాప్యంలో కూడా అయినా 3 గంటలు ప్రార్థనలో ఉన్నాడు మోకాళ్ళ మీద. ఇప్పుడు యవనస్తులే గంటసేపు ఉండలేకపోతున్నాడు. మంచి యవన మన రీతిగా బలం ఉన్నాడే ఒక గంట సేపు మోకాళ్ళ మీద ప్రార్థనలో గడపలేకపోతున్నాడు. ఆయన మిక్కిలి వృద్ధాప్యంలో కూడా 3 గంటలు ప్రార్థనలో గడిపాడు. డిసీజ్ దినకరణ కూడా అంతే. ఇప్పుడు ఆ భక్తుల గురించి చెడ్డగా మాట్లాడేటువంటి మూర్ఖులు కొందరు క్రైస్తవులు, దినకరణ గారు మంచోడు కాదు, ఆయన ఎక్కడ మీటింగ్కి వచ్చినా 5 లక్షలు డిమాండ్ చేసేవారు, అది చేసేవాడు, ఇది చేసేవాడు. భక్త్ సింగ్ గారు మంచోడు కదా, ఆయన శ్రీలోలు, ఆయన కూడా ఇది ఉన్నది. ఇక మాట్లాడుతున్నటువంటి మూర్ఖులు వాని జీవితంలో 5 నిమిషాల ప్రార్థన జీవితం ఉండదు. వాస్తవానికి భక్త్ సింగ్ గారిని విమర్శించాలంటే నువ్వు 4 గంటలు ప్రార్థన చేయముందు కాల, ఆ తర్వాత ఆయన గురించి ఏమన్నాను, అప్పుడు అనలేవు నువ్వు ప్రార్థన చేస్తే. ప్రార్థన జీవితం లేనుండే ఇవన్నీ చెత్త మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉంటారు. పని బాట లేని వారు కొందరు ఉంటారు అంటాడు పౌలు. ఏ పని చేయక తిరుగుతూ పరుల గుట్టు బయట పెట్టువారు, పరుల గురించి నీచంగా మాట్లాడేటటువంటి జాబితా ఉన్నారు ఆదిమ సంఘంలో కూడా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనకు శ్రేష్ఠ భక్తుల యొక్క ప్రార్థన జీవితాలే మనకు మాదిరి. దావీదు ప్రార్థన జీవితం నాకు మాదిరి, దినానికి 7 సార్లు చేసినాడు. ఏలియా ప్రార్థన జీవితం నాకు మాదిరి, యాకోబు ప్రార్థన జీవితం నాకు మాదిరి. కానీ మరి దావీదు జీవితంలో బర్షబ ఉన్నది కదా, బర్షబ కూడా నాకు మాదిరి అంటే కాదు. నాకు ఊరియను కూడా చంపేస్తాను నేను, బర్షబను ఉంచుకుంటాను నేను అంటే కాదు. ఆయన జీవితంలో దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కొరకు అనుమతించినాడు. అందరికీ అట్లా అది 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 మనం రోల్ మోడల్గా తీసుకోవద్దు. ప్రార్థన జీవితాన్ని రోల్ మోడల్గా తీసుకోవాలి. యేసుక్రీస్తుని కనుక రోల్ మోడల్ తీసుకుంటే మనం అసలు పెళ్లి చేసుకోవద్దు. అంటే యేసుప్రభునే తీసుకోమన్నాడు రోల్ మోడల్గా. పౌలు అంటాడు, నన్ను పోలి మీరు నడుచుకోండి అన్నాడు. మరి పౌలు ఎంతగా దేవుని కొరకు శ్రమలు అనుభవించినాడు, ఎంతగా లేమిలో ఆయన దేవుని సేవ చేస్తున్నాడు, ఎంతగా ప్రార్థించినాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనమంతరం కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, బాగు చేయువాడైన ఆయన సన్నిధిలో మనం ఉన్నాం, లేవనెత్తువాడైన ఆయన సన్నిధిలో మనం ఉన్నాం. ఈరోజు అనేక మందిని దేవుడు లేవనెత్తబోతున్నాడు. ఆయన ప్రణాళికలో ఉన్న వారిని వదిలిపెట్టడండి. ఏదో దూరం పోయిన వారిని మళ్ళీ పట్టుకొని లాగొచ్చి తీసుకొచ్చి మళ్ళీ ఆయన ప్రార్థనకు ప్రతిష్ఠిస్తాడు. ఉద్యమంకై మొరపెట్టే వారిగా తయారు చేస్తాడు. పరిశుద్ధాత్మ నింపుదల కొరకు మొరపెట్టే వారిగా ఆయన మరి లేవనెత్తి ప్రతిష్ఠించేవాడై ఉన్నాడు. దేవుడు లేవనెత్తు మనుషులుగా మనం ఉండాలి. ఈరోజు ఆ స్థితికి మనం రావాలి. దేవా, నా పాడిన బ్రతుకుడు బాగు చేయి. దేవా, నా యొక్క మరి పాడైనటువంటి పునాదులను మీరు మరలా మరమ్మతు చేయండి. పూర్వపు స్థితి నాకు దయచేయండి అంటే దేవుడు, ఇది నా వాక్కు, నేను బాగు చేస్తాను. ఆమోస్ ద్వారా ప్రవచించిన ప్రవచనం నెరవేరింది. ప్రపంచ చరిత్రలో అది ఇజ్రాయెల్ దేశంగా ప్రతిష్ఠించబడింది. గొప్ప ప్రవచనం. దేవుని బిడ్డలారా, ఈరోజు నా జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు. మనం కూడా ఆత్మచేత నింపబడతాం. మనం కూడా దేవుని కొరకు అద్భుతాలు చేస్తాం. మనం కూడా సాతాను కోటలు ఎగులుస్తాం. మనం కూడా దయ్యాలను వెళ్ళగొడతాం. యేసుప్రభువు అంటాడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకన్నా గొప్ప కార్యాలు, యోహాను సువార్త 14:12 నాకన్నా గొప్ప కార్యాలు చేస్తాడన్నాడు. ఈరోజు మనము అటువంటి విశ్వాసము గలవారమై, మన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన మనల్ని వదిలిపెట్టేవాడు కాదు. ఆయన మన ఒంటరితనంలో మనతో కూడా ఉన్నవాడు. ఆయన మన సమస్త బలహీనతలు అన్నాడు హెబ్రీ పత్రికలు. ఆయన మన యావత్ బాధ నొందినవాడు, సమస్త బలహీనతలో మనతో సహానుభావం లేనివాడు కాదు ఆయన. యేసుప్రభుల వారు కూడా శిలువ మీద ఒంటరివాడైపోయినాడు. దేవుని వైపు చూసినాడు. ఎన్నోసార్లు ఆయన ఏకాంతంగా ప్రార్థన చేసినాడు, కనబడతాడు కొండలెక్కి. ఈరోజు దేవుని బిడ్డలారా, నీవు నేను మనము అడుగుదాం ప్రభువా, మా విరోధంగా ఎన్నో రూపకల్పనలు సాతాను చేస్తున్నాడు, మాకు తెలియదు. ఆకస్మిక మరణాలు వాడు ప్రిపేర్ చేసి పెట్టినాడు. ఏంటంటే మంచి యవ్వనప్రాయంలో ఉన్నటువంటి దైవజనులకు హార్ట్ అటాక్ రావడం ఏంది, కొంతమంది దైవజనులకి యాక్సిడెంట్లు అవ్వడం ఏంది, కొంతమంది ఒట్టిగానే చచ్చిపోదామని ఆలోచనతో బ్రతకడం ఏంది, కొంతమంది దేవుని విడిచిపెడదామన్న ఆలోచనలు, లోకాన్ని ఎంజాయ్ చేద్దామన్న ఆలోచనలు, ఇవన్నీ సాతాను ద్వారా కలిగినాయి కదా. కనుక వాని ప్రిపరేషన్ మనకు ఉంటుంది. సాతాను ప్రిపరేషన్ మనకు ఉంటుంది. వాని ప్రిపరేషన్ మనం చిక్కకూడదంటే మనం పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రిపరేషన్లో మనం ఉన్నప్పుడు సాతాను చేసిన ప్రిపరేషన్లు అన్నీ ఫెయిల్ అయిపోతాయి. మన జీవితంలో ఈ దేవుని చేత నడిపించబడేటటువంటి ప్రక్రియ లేకపోతే
సాతాను వేసినటువంటి ప్రతి ప్రణాళిక నెరవేరుతూ ఉంటుంది. మన ప్రణాళికలను నిర్వీర్యం చేయడమే మనం శ్రేష్టమైన భక్తి. వాడు అనుకోవాలమ్మా, నేను ఇక పలానా ప్లేస్లో వీడిని క్యాచ్ చేద్దాం అనుకున్నాను, మిస్ అయిపోయాడే. పలానా చేతిలో పలానా స్థలంలో పట్టుకుందాం అనుకున్నాను, పలానా వివాహ జీవితంలో పట్టుకుందాం అనుకున్నాను, పలానా ఉద్యోగంలో పట్టుకుందాం అనుకున్నాను, పలానా స్నేహితులతో పట్టుకుందాం అనుకున్నాను, పలానా కార్యం చేద్దాం అనుకున్నాను, పలానా రహస్య పాపంలో పడేద్దాం అనుకున్నాను. వాడు ఎన్నో ప్రణాళికలు రచించి పెట్టి ఉండవచ్చు. వాని ప్రణాళికల్ని అడుగడుగున నిర్వీర్యం చేస్తూ దేవుని యొక్క ప్రణాళికలు నెరవేర్చడమే ఆత్మీయ జీవితం. దేవుని యొక్క చిత్తానుసారంగా కొనసాగడమే ఆత్మీయ జీవితం. మన స్థితిగతులు ఎలాగున్నా పర్వాలేదు. మన ఒంటరితనంలో ఉన్నప్పుడు సాతాను మన దగ్గరికి, యేసుప్రభు దగ్గరికి వచ్చినట్లు వస్తే, ఇదిగో ఈ రాళ్ళ రొట్టెలు చేసుకొని తినుము అంటున్నాడు. యేసుప్రభు అని మాట వినలే, కానీ ఆదాము అని మాట విన్నాడు ఒంటరితనంలో. దావీదు అని మాట విన్నాడు మిద్దె మీద ఉన్నప్పుడు. ఒంటరితనంలో ఉన్నప్పుడు వాడేసే ప్రణాళికలు కొన్ని ఉంటాయి. మనుషుల మధ్య ఉన్నప్పుడు వాడేసే ప్రణాళికలు కొన్ని ఉంటాయి. సంఘంలో కొనసాగుతున్నప్పుడు వాడేసే ప్రణాళికలు కొన్ని ఉంటాయి. సంఘంలో ఒకరినొకరు పడకుండా చేసి, విడిపోయే విధంగా చేసి, సంఘాన్ని వదిలిపెట్టిపోయే విధంగా కూడా చేసేవాడైన వాడి నీచపు ప్రణాళికలు అన్నీ వాని. ఒకరి పట్ల ఒకరికి నమ్మకత్వం లేకుండా చేస్తాడు. భార్యాభర్తల మధ్య, సహోదరుల మధ్య ఒకరి పట్ల ఒకరికి ఐక్యత లేకుండా చేస్తాడు. ప్రేమ లేకుండా చేస్తాడు. నమ్మకత్వం లేకుండా చేస్తాడు. ఒకరికంటే ఒకరు గొప్పవారుగా చేసుకునే విధంగా వాడు చేస్తాడు. తగ్గింపు లేకుండా చేస్తాడు. విధేయత కోల్పోయే విధంగా ఇవన్నీ వాని ప్రణాళికలే. దేవుని బిడ్డలారా, సాతాను కుట్రలు చాలా ఉన్నాయి. ఈరోజు మన ప్రణాళికలన్నీ నిర్వీర్యం చేయాలి మనం. నేను ఒక్కనైనా పర్వాలేదు, నేను దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాను, సాతాను ప్రణాళిక నిర్వీర్యం చేస్తాను అంతే. ఇక వాడు ఎన్నైనా నన్ను చంపడానికి ప్రణాళికలు రచించిన నాకు అసలు లెక్క లేదు. వాడేసే ప్రణాళిక, వాడు నన్ను చంపడానికి 100 ప్రణాళికలు ఏర్పాటు చేసి ఉండొచ్చు. వాడు నన్ను పాపంలో పడేయడానికి 100 ప్రణాళికలు ఏర్పాటు చేసి ఉండొచ్చు. నా జీవితం పరిశుద్ధాత్మ దేవుని చేత ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుని కాదని మన ప్రణాళిక నెరవేరుస్తాడా? దేవుని యొక్క కంచెని కాదని వాడు నా జీవితంలో వాని ప్రణాళికలు ఏమైనా నెరవేర్చగలుగుతాడా? వాడు వేస్తాడు, వాని ప్రణాళికలు అన్నీ నిర్వీర్యం అయిపోతాయి. అయినా వాడు సిగ్గులేనోడు. అరే పలానా స్కెచ్ చేసాను, ఫెయిల్ అయిపోయింది కదా, ఇంకా వీని జీవితంలో స్కెచ్ చేద్దాం అనుకోవాడు. ఒక స్కెచ్ ఫెయిల్ అయిపోతే ఇంకో స్కెచ్ చేస్తాడు. ఒక టైంలో వాడు ఒక స్కెచ్ చేసినాడు. ఫర్ ఎగ్జాంపుల్, మనకు మరి వివాహ జీవితంలో ఒక చీకటి మనిషిని మన జీవితంలోకి రప్పించాలని వాడు స్కెచ్ చేసినాడు అనుకో. మనం ఆ అమ్మాయిని చేసుకోండి, ఆ అబ్బాయిని చేసుకోండి, ఇంకో స్కెచ్ ముందుకు పోయినాక వేస్తాడు. సరే, పెళ్లి విషయంలో వీడు నా మాటకు లోపడతాడు కాబట్టి వీని కుటుంబంలో గొడవలు పెడదాం. అక్కడ లోపడతాడు కాబట్టి వీని ఆరోగ్యపరంగా దెబ్బతిద్దాం. అక్కడ లోపడతాడు కాబట్టి వీనికి ఆర్థికంగా దెబ్బతిద్దాం. అంటే ప్రతి క్షణం వాడు కొత్త 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 ప్రణాళికలు రచిస్తాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము వాని ప్రణాళికల్ని కూడా గుర్తించి ఆత్మీయ అంతస్తుకు రావాలి. అరే, ఇది సైతాను ప్రణాళిక అని గుర్తించిన ఆదిమ సంఘం, ఇది దేవుని నడిపింపు అని గుర్తించిన ఆదిమ సంఘం. ఏది దేవుని చిత్తమో, ఏది దేవుని చిత్తం కాదో మనం ఎరిగి ఉండాలంటే మన జీవితంలో సర్జరీ జరగాలి. దేవునికి ఏకాంతంగా మనం దొరికినప్పుడు ఆయన మనకు తన చిత్తంను బయలుపరిచేవాడై ఉన్నాడు. మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని కార్యం మనం ఆదాం మీద జరిగినటువంటి ప్రక్రియ, దేవుని యొక్క చేతి పని ఆదాం మీద ఏ రీతిగా జరిగిందో, దేవుని సర్జరీ ఆదాం జీవితంలో ఏ రీతిగా జరిగిందో, దేవుని ఆత్మ ఆదాము మీద ఏ రీతిగా అయితే అల్లాడినాడో ఆ రీతిగా మన మీద కూడా దేవుని యొక్క సర్జరీ జరగాలి. అలాగే దేవుని యొక్క ఆపరేషన్, దేవుడు జరిగించాలనుకున్న ఆపరేషన్ మన జీవితంలో జరగాలి. మన తలంపులు, మన హృదయాలు జరగాలి. అప్పగించుకుందాం ఆయనకు. ప్రభువా, మీరు దిగిరండి మమ్మల్ని బాగు చేయటకు, మమ్మల్ని పూర్వస్థితిలో నడిపించడానికి దిగిరండి, మమ్మల్ని లేవనెత్తలకు దిగిరండి. మీరు పాడైన స్థలంలో బాగు చేయవాడు కదా. మా జీవితంలో ఏదైతే పాడైపోయిందో నీకు తెలుసు. భౌతికంగా మేము చాలా అందంగా ఉన్నాం, చాలా ఆరోగ్యంగా ఉన్నాం. మా లోపటిలో ఎన్ని పాడైపోయినాయో, అంతరంగంలో ఎన్ని పాడైపోయినాయో, తలంపులు ఎన్ని పాడైపోయినాయో, ఎన్ని చెడిపోయిన తలంపులు, ఎంత ఘోరమైనటువంటి హృదయం, దానికి మేము ట్రీట్మెంట్ చేయలేకపోతున్నామేమో. ఈరోజు మంతరంగ స్థితిని మీరు బాగు చేయండి. మీరు బాగు చేయువాడుగా, స్వస్థపరచువాడుగా, కట్టువాడుగా మీరు దిగిరండి ప్రభు అని మనం ప్రభువుకు ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకిడిలో ఫలింపచేయను. స్తోత్రములు తండ్రి, ఇతబడినటువంటి వాక్యాన్ని ఫలింపచేయండి. దైవమా, మీ ఆపరేషన్ మా అంతరంగంలో జరగాలి. మా హృదయము చెడిపోయిన హృదయం అయ్యా, మా హృదయమును బలపరచండి, బాగు చేయండి, మమ్మల్ని లేవనెత్తండి అయ్యా. మా మీద ఉన్నటువంటి నిందలు కొట్టివేయండి, మా విరుద్ధంగా రూపించబడ్డ సకల సాతాన ఆయుధములను కొట్టివేయండి, మేము సిగ్గుపడాల్సినటువంటి కార్యక్రమాలను కొట్టివేయండి. మీ అద్భుత కార్యాలు మా జీవితంలో జరిగించండి. మా ద్వారా నీ ప్రణాళిక నెరవేర్చండి తండ్రి. మేము సాతాన ప్రణాళికలను నిర్వీర్యం చేస్తూ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే ఆత్మీయ జీవితంలో ముందుకు సాట కృపను అనుగ్రహించండి. వితబడ వాక్యాన్ని ఫలింపజేయమని
మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు అద్భుత శక్తివంత నామం ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం, అపవాదికి వాని క్రియలకు అనంత కోటి నాశనం కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం.